శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా అశుభ ఫలితాలు సంపూర్ణంగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయమే మంగళవారం. ఈ మంగళవారం అయినా కూడా చాలా చక్కటి ఈ మంగళవారం సూర్య ఉదయమే తులారాశి వారికి అనుకున్న పని కార్యక్రమాలతో విజయం సోపానం అందుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒక గోచార ఫలితంలో ఖచ్చితంగా తిథి నక్షత్రం యొక్క బలం ఉన్నప్పుడు చాలా వరకు 90% చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని నక్షత్రాలకి దీంట్లో చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రం వాళ్ళకి కొంచెం అనుకూలం తక్కువగా ఉంటుంది. ఆవేశంగా ఎటువంటి కార్యక్రమాలు చేయండి, దూకుడుగా ఎక్కడ కానీ అగ్రిమెంట్లు కానీ బిజినెస్ పరంగా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి అంటే శుక్ర నక్షత్రానికి ఈ చంద్రుడు సింహరాశిలో ఉండడం వల్ల కొంచెం ఎక్కడైనా మన మనసుతో ప్రేమించిన వాళ్ళు కొద్దిగా మనల్ని అపార్థాలు చేసుకొని దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమ విషయం ఏంటంటే చాలా వరకు చాలా ఉత్తముడుగా ఉండే వ్యక్తి అంటే న్యాయపరంగా ఉన్న వ్యక్తికే ఎక్కువ సమస్యలు చూపించవచ్చు ఈరోజు. అలాగే కల్పితం చేసే వ్యక్తులకి చాలా ఈజీగా వాళ్ళ విషయాలలో వాళ్ళు నెగ్గుకుంటూ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే సూర్య నక్షత్రంలో రాశిలోకి చంద్రుడు ఉన్నప్పుడు శక్తివంతుడుగా ఉంటాడు, చాలా బలమైన వ్యక్తి. కానీ శుక్ర నక్షత్రం అనేది పగస్థానం చంద్రుడికి. అందువల్ల 2 రకాల మనుషులు ప్రభావాలతో ఉంటారు. ఒకరు మంచి చేసేవాళ్ళు ఉంటారు, ఒకరు చెడ్డ చేసేవాళ్ళు ఉంటారు. అందువల్ల వాళ్ళకి ఈ 2 చాలా వేగంగా వెళ్తుంది. మంచి చేసే వ్యక్తి చాలా వెనుకడుగులో ఉంటాడు. అబద్ధాలు చెప్పే వ్యక్తి చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. చాలా వేగంగా ఉంటుంది. కొన్ని నక్షత్రాలు కూడా వాళ్ళకి సహకరిస్తుంది. న్యాయానికి అన్యాయానికి ఎలా ఉంటుందో అలా జరుగుతూ ఉంటుంది. ఈరోజు విద్య అర్హత విషయాలలో చాలా సున్నితంగా విద్య విషయంలో తేలికపాటిగా చేసుకొని పరీక్షల యందు ఉత్తీర్ణత శాతం చాలా మెరుగైన ఫలితం ఉంటుంది. అలాగే ఫ్యామిలీ పరంగా చాలా అద్భుతమైన ఒక తల్లిదండ్రుల యొక్క సంతోషకరమైన గడియల్లోకి ఈరోజు ప్రేమ చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరి ఇంటికి వచ్చినా లేదు వాళ్ళు సూచనలు ఇచ్చినా వాళ్ళు ఇచ్చే ప్రేమ కానీ మనకు తగ్గిందంటే దానికి 100% ఈ ప్రపంచంలో ఎటువంటిది ఉండదు. కొద్దిమందికి తల్లి తండ్రి దూరంగా వండుకొని చాలా ఇబ్బందులు పడుతుంటారు. అది ఈరోజు అందరూ ప్రేమతో చాలా సంతోషంగా ఉండే అవకాశం కొద్ది రోజులు కలిగిస్తాడు భగవంతుడు కూడా తనకు.